సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వైల్డ్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ నుంచి ప్రతిపక్షానికి ఇటు సినీ ఇండస్ట్రీకి స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. సంధ్యా థియేటర్ ఘటనపై అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి అల్లు అర్జున్ పై మండిపడ్డారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వెళ్లారన్నారు. అతడి ప్రైవేటు సెక్యూరిటీ ఫ్యాన్స్ ను తోసేయడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా హీరో రావడం జరిగింది. కానీ ఎక్స్రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే హీరో కార్ లోపలికి పంపించడానికి ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకి వచ్చారు. హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వెళ్ళలేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు. అధ్యక్ష, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది. అధ్యక్ష, అప్పుడు డీసీపీ రంగంలో దిగి వాళ్ళు ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. బలవంతంగా అతన్ని రాత్రి 12 గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది. అధ్యక్ష, సినీ ఇండస్ట్రీకి సామాజిక బాధ్యత ఉండనక్కర్లేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ తల్లి ప్రాణాలు కోల్పోయి ఆమె కొడుకు చావు బతుకుల మధ్య ఉంటే సినీ పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా పరామర్శించలేదన్నారు. అల్లు అర్జున్ కు ఏమైందని అందరూ పరామర్శకు వెళ్లారని ప్రశ్నించారు. సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా? అధ్యక్ష, నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా. అధ్యక్ష, తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు.